ఆమె ఒక ప్రభుత్వ డాక్టర్. తల్లిదండ్రులను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక పాపకు జన్మనిచ్చింది. భార్యాభర్తలకు విభేదాలు, మధ్యలో అత్తామామ ఆడపడుచు వేధింపులు, శృతిమించిన వ్యవహారం, విడాకుల వరకు వెళ్ళింది. కోర్టులో కేసు నడుస్తుండడంతో తన అత్తగారింట్లోనే కింద పోర్షన్లో తన కూతురితో కలిసి నివాసం ఉంటుంది. అత్త ఇంటి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తన గుమ్మానికి ఎదురుగా సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో భరించలేకపోయింది. వేధింపులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చివరికి మామ ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి చూడడంతో పాటు తనతో మామ అసభ్యంగా ప్రవర్తించారని కుమిలిపోయింది. రోజురోజుకి భర్త, అత్తమామ, ఆడపడుచులు వేధింపులు భరించలేకుండా ఉండడంతో ఆత్మహత్య శరణ్యంగా భావించింది. మంగళవారం ఆమె పుట్టినరోజు నాడే నిద్రమాత్రలు తెచ్చుకుని సెల్ఫీ వీడియో రికార్డు చేసి తల్లిదండ్రులకు పంపింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఈ హృదయ విదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చంపాపేటకు చెందిన కె ప్రణీతారెడ్డి, కె సికిందర్ రెడ్డి భార్యాభర్తలు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 4.5 సంవత్సరాల పాప విహారెడ్డి ఉంది. ప్రణీతారెడ్డి ప్రభుత్వ డాక్టర్. నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా పనిచేస్తుంది. గత కొంతకాలంగా అత్త స్వరూప, మామ వెంకట్రెడ్డి, ఆడపడుచులు ఝాన్సీ, నవ్యలు అదనపు కట్నం కోసం వేధించటం మొదలుపెట్టారు. కలలో కూడా ఎవరికి హాని చేయని నేను గత కొంతకాలంగా సామాన్య జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా కూతురిని కిండర్ గార్డెన్లో ఉంచి ఉద్యోగానికి వెళ్లేదానిని. ఈ విషయంలో నా భర్తతో గట్టిగా పోరాడుతున్నాను. నా భర్త విడాకులు కావాలని కోరడంతో గత 3 నెలలుగా ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నాను. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నాను. నన్ను క్షమించండి. నా అత్తామామలు, భర్త బాగా హింస పెడుతున్నారు. ఇంకా మీకు చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. వీళ్లకు ఎవరో సీఎంఓ ఆఫీస్ నుండి సహాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. బర్త్డేకి బట్టలు కూడా తెచ్చుకున్నాను. వేసుకోవాలనుకున్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. నా మామ నన్ను ఎక్కడెక్కడో తగిలాడు. నాకు చావాలనిపించింది. మీరంతా ఉన్నారనిపించింది, కానీ ఇప్పుడు నమ్మకం పోయింది. అమ్మ క్షమించు అంటూ మాత్రలు మింగింది. నాకు న్యాయం జరుగుతుందని అనిపించడం లేదు. మీరు ఈ వీడియో చూసే వరకు నేను చనిపోతానేమో. నా బిడ్డ జాగ్రత్త మమ్మీ. బాయ్ మమ్మీ. నా బర్త్డేనే డెత్ డేగా మారుతుందని అనుకోలేదు. నా భర్త, అత్త, ఆడపడుచులు, వారి భర్తలకు నా కూతురిని అప్పగించకండి. అమ్మ, నాన్న, తమ్ముడు, మీరు నా కూతురు విహారెడ్డిని బాగా చూసుకోండి. నేను చేసుకున్న ప్రేమ వివాహం వల్ల మీరంతా బాధపడుతున్నారు. నా వల్ల మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నన్ను క్షమించండి. నా కూతురిని సున్నితంగా పెంచకుండా స్ట్రాంగ్గా పెంచండి. నా చావుకి కారణం నా భర్త సికిందర్ రెడ్డి, అత్త స్వరూప, మామ వెంకట్రెడ్డి, ఆడపడుచులు ఝాన్సీ, నవ్య, సుశీల్, సంకేత్, సులోచన, పుష్ప, పద్మ, పరోక్షంగా సృజన, రేష్మ, పార్వతమ్మ, మల్లారెడ్డి అనే లెటర్లో రాసింది. ప్రస్తుతం కర్మన్ ఘాట్లోని జీవన్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రణీత ఆత్మహత్యానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం రాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.